హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న 2 కోట్ల అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగస్తులకు, అదేవిధంగా భారతదేశ ప్రజానీకానికి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి వారికి ఒక గొప్ప శుభవార్తనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. దాదాపు 16,18,532 మంది ఉద్యోగస్తులకు ఒక తీపి కబురుగా భావించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో అయితే తెలుపబడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. హెల్త్ స్కీమ్ సంబంధించి దాదాపు ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనేది దాదాపు ఎవరు చెప్పలేకపోవచ్చు. అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ న్యూస్లో మీకు అదిరిపోయే శుభవార్త అయితే మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో చెప్పబడుతుంది. ఉద్యోగులకు గుడ్ న్యూస్. CGHS హెల్త్ స్కీమ్ స్థానంలో మరో కొత్త హెల్త్ స్కీమ్ ప్రారంభం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఎయిత్ పే కమిషన్ ఆధారంగా దాదాపు చాలా మంది వరకు DA అనేది పెంచడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ 2026 జనవరి 1 నాటికి అమలయ్యే దిశగా ప్రభుత్వ సన్నాహాలు అయితే చేయడం జరిగింది. అయితే మొదటగా ఈ యొక్క 7వ వేతన సంఘం అనేది దాదాపు 2025 డిసెంబర్ 31 తారీఖు గడువు అనేది ముగియనుంది. అయితే ఆలోపే ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ఉద్యోగులకు, అదేవిధంగా వారి యొక్క వేతనాలను, అదేవిధంగా DAను, అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పెరగడానికి నియమాలు అయితే కొనసాగించడం జరిగింది. ఈ DAను 53 నుంచి 50% అయితే పెంచిందని చాలామందికి తెలిసింది. దీనివల్ల చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. అయితే సెంట్రల్ హెల్త్ స్కీమ్ కింద ఒక కొత్త స్కీమ్ అయితే ప్రభుత్వం అయితే అమలు చేసే దిశగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది మరో 2 రోజుల్లోనే వెలువడిస్తాము అని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. అయితే దీన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం త్వరలోనే వీటిపై ఇంప్లిమెంట్ చేసి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటివి, అదేవిధంగా ఎంతవరకు వారికి శాలరీ వారికి ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా మరి ఏజ్డ్ పీపుల్కి ఎలిజిబుల్ అవుతారంటే ఓల్డేజ్ పీపుల్కి ఎలిజిబుల్ అవుతారు, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత ఒక షార్ట్ లిస్టును తయారు చేసి తర్వాత మనకు దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక రెడీ చేసిన తర్వాత జీవో అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వెంటనే మీకైతే అందించడం జరుగుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం నాకు తెలిసినా కూడా మీకైతే త్వరగా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మీరైతే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.